ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు పారదర్శకంగా న్యాయబద్ధంగా జరగాలి అంటే సుప్రీంకోర్టు నిబంధనల మేరకు అన్ని పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలను అమర్చాలి అంటూ ఏపీ టుమారో అనేటువంటి ఎన్జిఓ దేశ ఎన్నికల ప్రధాన అధికారికి ఒక లేఖ రాసింది. ఆంధ్రప్రదేశ్లో అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నో కేసుల్లో 41A నోటీసులు ఇవ్వకుండా ప్రజాప్రతినిధులను పౌరులను అరెస్ట్ చేసి వారిని చిత్రహింసలకు గురిచేస్తుంది. కాబట్టి రానున్న ఎన్నికలు పారదర్శకంగా జరగాలి అంటే సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారంగా అన్ని పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలను అమర్చాలి అంటూ కూడా ఏపీ టుమారో అనేటువంటి ఎన్జిఓ ఎన్నికల ప్రధాన అధికారికి లేఖ రాయడం, ఆయన దాని మీద స్పందించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ డీజీపీకి తగిన చర్యలు చేపట్టాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఏపీ ఎన్జిఓకి ఏపీ టుమారో అనేటువంటి ఎన్జిఓకి సంబంధించినటువంటి చైర్పర్సన్ అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నలమోతు చక్రవర్తి గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడు. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్ ఏంటి సార్ అసలు రానున్న ఎన్నికలు పారదర్శకంగా చట్టబద్ధంగా జరగాలి అంటే సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారంగా సీసీ కెమెరాలను అన్ని పోలీస్ స్టేషన్లలో అమర్చి తీరాలి విధిగా అంటూ కూడా మీరు భారతదేశ ప్రధాన ఎన్నికల అధికారికి లేఖ రాయడం, ఆయన స్పందించి ఆంధ్రప్రదేశ్ డీజీపీకి కొన్ని ఆదేశాలు జారీ చేయడం, తగిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన ఆదేశించడం. ఏంటి సార్ అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అంటే ఏం చెప్తారు? దానికి ముందు మేము కేంద్ర ఎన్నికల అధికారి ముఖ్య అధికారి రాజీవ్ ఖన్నా గారికి ముందు ఆయన అప్రోచ్ అవ్వలేదు. ముందు రాష్ట్రంలో మొదలు పెట్టాలి కాబట్టి మీనా గారిని వ్యక్తిగతంగా కలిశాను. నేను కలిశాను యాక్చువల్లీ. చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ మీనా కలిసి విజ్ఞాపన పత్రం ఇచ్చాం. సీసీ కెమెరాలే కాదు, ఇంకా ఇతర రిక్వెస్ట్లు మా వైపు నుంచి విజ్ఞాపనలు కూడా ఉన్నాయి. ఒకటి సీసీ కెమెరా, రెండవది మహిళా పోలీసుల అనే బాధ్యత నిర్వర్తించే సచివాలయ ఉద్యోగుల్ని ఎన్నికల అప్పుడు వాళ్ళని ఉపయోగించకూడదు అనేది రెండవది. ఓకే, అంటే ప్రతి పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలతో పాటుగా రేపు జరగబోతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో సచివాలయంలో ఉన్నటువంటి మహిళా పోలీసుల్ని విధుల్లో ఉంచరాదు అని అడిగాము. ఓకే, దానికి ప్రభుత్వ వాదన ఏంటంటే అసలు వాళ్ళు పోలీసులు కాదని, మేము పోలీసులని. ఎందుకంటే దానికి సంబంధించిన కొన్ని పత్రాలు అవి ఆయనకు సమర్పించడం జరిగింది. ఇది ప్రభుత్వమే వాళ్ళు పోలీసు బాధ్యతలు ఇచ్చింది వాళ్ళకి. గ్రామాల్లో కానీ ఇప్పుడు బెల్ట్ షాపులు ఉన్నాయి. బెల్ట్ షాపులు వాళ్ళు ఒకవేళ నడిపిస్తుంటే వాటిని గమనించి పోలీస్ అధికారుల దృష్టికి తీసుకెళ్ళటం ఒకటి. వాళ్ళు పోలీస్ అధికారుల చైన్ ఆఫ్ కమాండ్ అంటే ఎస్పీ నుంచి డిఎస్పీ ఆ కమాండ్లో మహిళా పోలీసులు ఉండటం, ఇవన్నీ వినటానికి చూడటానికి అన్ని ఏ రకంగా చూసినా పోలీసుల విధులే నిర్వర్తిస్తున్నారు. కేవలం మేము పోలీసులు అన్నాం కాబట్టి వాళ్ళు మార్చారు, అంటే మహిళా పోలీస్ అనే పేరు మార్చేశారు. పేరు మార్చడం మూలంగా వాళ్ళు పోలీసులు అవ్వకుండా ఉండరు అనేది. దాంతోపాటు ఇంకొన్ని ఇచ్చాం. చంద్రగిరి నియోజకవర్గంలో జరుగుతున్న అవకతవకలు. ఆ చంద్రగిరి నియోజకవర్గం ఒక్క నియోజకవర్గంలో 108 కొత్తగా బూతులు తీసుకురావటం జరిగింది. అట్లా అడిగాం. మీనా గారు సీసీ కెమెరా విషయానికి వస్తే ఆయన చాలా స్పష్టంగా మాకు చెప్పింది ఏంటంటే, నాకు అధికారాలు ఎన్నికలు వచ్చిన తర్వాత, ఎన్నికల ప్రకటన వచ్చిన తర్వాత అప్పుడు ఎన్నికల CEO చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్కి అధికారాలు వస్తాయి. ఇప్పుడు నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించలేను, కాబట్టి ఆగాల్సిందే, సీసీ కెమెరాల గురించి నేనేం చేయలేను అన్నారు ఆయన. అంటే లిఖితపూర్వకం కాదు, కలిసి మాట్లాడినప్పుడు. మేము ఇదే ఫిర్యాదు తీసుకుని కేంద్ర ఎన్నికల కమిషన్కి వెళ్తే వాళ్ళు రాశారు ఏమని, దీని మీద చర్యలు తీసుకోవాలని. వాళ్ళు ఎవరికి, మీనా గారికి రాస్తే, ఇదే మీనా గారు, నేను చేయలేను అన్న మీనా గారు ఈరోజు డీజీపీకి ఉత్తరం రాయటం జరిగింది. దీని మీద మీరు తక్షణమే చర్యలు తీసుకోవాలని. అయితే దీనికి ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, ఈ కేసు 2022లో అనుకుంటా, ఈ 2020లో సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది. భారతదేశంలోని ప్రతి రాష్ట్రంలోని ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా సీసీ కెమెరా ఉండాలి. ఉండటం కూడా ఒక కెమెరా కాదు, ప్రాంగణంలో ఉండాలి, ఎంట్రీ ఎగ్జిట్, ప్రవేశ ద్వారం బయట కూడా ఉండాలి అనేది వాళ్ళు హైలైట్ మరీ చేసి చెప్పారు. బాత్రూమ్ల దగ్గర బయట ఉండాలి, సబ్ ఇన్స్పెక్టర్ రూమ్లో ఉండాలి, సర్కిల్ ఇన్స్పెక్టర్ గదిలో ఉండాలి, రిసెప్షన్ ఏరియాలో ఉండాలి. ఇన్ని కెమెరాలు చెప్పారు. చెప్తే
ఏదో ముఖస్థుతిగా చేశారే తప్పితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాన్ని సీరియస్గా తీసుకోలేదు ఈ రోజు వరకు కూడా. సో హోప్ఫుల్లీ మనకి ఇది ఎందుకు ముఖ్యం అంటే పోలీసుల అరాచకాలు, మనకు తెలిసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసుల అరాచకాలు మామూలుగా లేవు. మీరు మెన్షన్ కూడా చేశారు లేఖలో, అవును, అసలు 41A నోటీసులు ఇవ్వాల్సినటువంటి చాలా కేసుల్లో కూడా అసలు పౌరులను అయితేనేమి అలాగే ప్రజాప్రతినిధులను అయితేనేమి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ భయభ్రాంతలకు గురి చేయడంతో పాటుగా వాళ్ళని నానా రకాలుగా ఇబ్బంది పెడుతుందనేది కూడా మీరు లేఖలో మెన్షన్ చేశారు. మెన్షన్ చేశాను. ఒకటి, రెండు, హైకోర్టు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఇప్పుడు ఏ పౌరుడినైనా పోలీసులు ముట్టుకునే హక్కు కూడా లేదండి, మిమ్మల్ని టచ్ చేయకూడదు. మీకు ఏమన్నా ఇవ్వాలంటే గౌరవప్రదంగా వచ్చి కృష్ణ గారు ఇది 41A నోటీసు మీ మీద అభియోగం మోపాం. అయితే 41A నోటీస్ ఇచ్చినప్పుడు దాంట్లో సెక్షన్లు, ఏం సెక్షన్లు మీ మీద అభియోగం ఏం మోపారు అనేది చూసుకుంటే 7 సంవత్సరాల కంటే తక్కువ సెక్షన్ ఉన్నప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేసే హక్కు లేదు. కానీ ఆ సెక్షన్లు తీవ్రమైన నేరాలు చేసినప్పుడు 7 సంవత్సరాల కంటే శిక్ష ఎక్కువ పడ్డప్పుడు పోలీసులకు మిమ్మల్ని అరెస్ట్ చేసే హక్కు ఉంటుంది. అరెస్ట్ చేసిన 24 గంటల్లో మళ్ళీ జడ్జి గారి ముందు నిలబెట్టి రిమాండ్ తీసుకోవాలి. ఇవాళ అసలు అది జరగట్లేదు మన 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 దేశంలో. అసలు మన రాష్ట్రంలో అయితే అసలు ఈ అడ్డగోలుతనం వచ్చేసింది పోలీసుల్లో. చాలా మందిలో పౌరుల్లో కూడా అవగాహన ఉండదు సార్, అవగాహన ఉండకపోవటం. అయితే కాగ్నిజెంట్ అఫెన్సెస్ అనే వాటిలో మీరు అరెస్ట్ చేయొచ్చు. కాగ్నిజెంట్ అఫెన్స్ అంటే ఇప్పుడు రోడ్డు మీద దమ్మి జరుగుతుంది, ఏంటి బస్సులు పాల్గొడుతున్నారు, తగలబెడుతున్నారు నిరసనకారులు, అప్పుడు మరి పోలీసులు అరెస్ట్ చేయాలి. సో ఓన్లీ మీరు నేరం చేసేటప్పుడే. ఇతర సమయాల్లో ఇప్పుడు మన సిఎస్ రావు గారి విషయంలో కానీ జరిగింది అదే. ఇతర సమయాల్లో కొలికపూడి గారి విషయంలో మీకు అరెస్ట్ చేసే హక్కు లేదు. కేవలం 41A నోటీస్ ఇచ్చి ఈ రోజు మీరు పోలీస్ స్టేషన్కి వస్తే మిమ్మల్ని ప్రశ్నించాలి, అంతవరకే చేయగలగాలి. కానీ ఈ అవగాహన ప్రజల్లో కూడా లేదు. ఈ రోజు పోలీసులు కూడా భయపడతారు, వాడు రా అంటే జీప్ ఎక్కుతారు. మనం ఎక్కకూడదు జీపు. మనకు అవగాహన పెరిగి ప్రజల్లో చైతన్యం వచ్చిన రోజే మనం ఎదుర్కోగలం. కానీ ఇప్పుడు అది ఎదుర్కోవడానికి ఎన్నికల్లో ఆ సీసీ కెమెరాలు అనేది చాలా ముఖ్యమైన విషయం. నా అభిప్రాయంలో కావాలనే రాష్ట్ర ప్రభుత్వం పెట్టట్లేదు. ఎందుకంటే ఎన్నికలు 2 రోజులు 3 రోజులు తీసుకెళ్ళి అందరిని బొక్కలు దోయచ్చు. వీళ్ళు చేసిన వాళ్ళు మనకు అనుభవాలు ఉన్నాయి. ఎంపీ దగ్గర నుంచి మొదలుపెట్టి ఎమ్మెల్సీని ఎవరిని పడితే వాళ్ళని అడ్డగోలుగా. చంద్రబాబు గారు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కావాలనే రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నారు. అవును, అంటే ఎన్నికల్లో వాళ్ళు విధిగా వాళ్ళకి కావాల్సినటువంటి పనులు నెరవేర్చుకునేందుకు అడ్డుగా ఉంటారని భావించే కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద రౌడీ షీట్ ఓపెన్ చేసి వాళ్ళని స్టేషన్కి పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. మీరు చెప్పేది కూడా చాలా దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుంది. 100% ఇప్పుడు మనకు 2019 ఎన్నికలప్పుడు జరిగిన అవకతవకల మీద ఎన్నో ఫిర్యాదులు ఇవ్వటం జరిగింది. చాలా మంది ఏది దొంగ ఓట్లు నమోదు చేయటం, ఉన్న ఓట్లు డిలీట్ చేయటం చేసినప్పుడు పోలీసుల దగ్గర మా దగ్గర ఎటువంటి ఆధారాలు లేదని మూసేస్తారు కేసులు. ఐపీ అడ్రస్ అనేది ఒకటి క్యాప్చర్ చేయట్లేదు ఉదాహరణకి. అయ్యేసరికి ఈరోజు పరిస్థితి ఏంటంటే ఎన్నికలు రావడానికి ముందు ఈ రౌడీ షీటర్ ఓపెన్ చేస్తే 3 రోజుల ముందు అరెస్ట్ చేస్తారు రౌడీ షీటర్ కింద. మీరు ఆ బూత్ ఏజెంట్ అయి ఉండొచ్చు, ఏంటి బూత్ లెవెల్ ఏజెంట్ కావచ్చు, ఆ గ్రామంలో స్థానిక నాయకుడు అయి ఉండొచ్చు. మీరు అయినప్పుడు యూ కెనాట్ ఇన్ఫ్లుయెన్స్ ద ఓటర్స్. సో ఆ ఫియర్ ఉంది. బట్ అక్కడే ఎన్నికల కమిషన్ మనకు చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. అందుకనే మీనా గారిని మేము మొదట అడిగినప్పుడు కూడా అదే, ఇఫ్ ఈ వాజ్ ట్రాన్స్పరెంట్ ఈ షుడ్ పుష్ ద గవర్నమెంట్. అయితే అసలు ఏమి చర్యలు తీసుకోలేదని చెప్పలేము. కొన్ని అవకతవకలు చేసిన పోలీసులను సస్పెండ్ చేయడం అట్లాంటి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. కొన్ని తప్పు చేసిన వాళ్ళు కొందరు మూల్యం చెల్లించుకున్నారు, కాదనటం లేదు. అసలు ఏపీ టుమారో అనేటువంటి ఎన్జిఓ సంస్థ ఏం చేస్తుంది సార్ ఆంధ్రప్రదేశ్లో? ఈ ఎన్నికలలో పారదర్శకంగా ఎన్నికలు జరగటానికి మా చేతనైనంత మేము పోరాటం చేస్తున్నాం. ఇట్ హ్యాస్ టు బి ట్రాన్స్పరెంట్ అండ్ ప్రజాస్వామ్య విలువలతో పారదర్శకంగా ఎన్నికలు జరగాలి. దానికి ఏం చేయాలనేది మా వంతుగా మేము కృషి చేస్తున్నాం. వాటిల్లో భాగంగానే సీసీ కెమెరాలు మస్ట్ అంటారు. సీసీ కెమెరాలే కాదండి, నాట్ జస్ట్ సీసీ కెమెరాస్, వీ హ్యావ్ ఏ హోల్ లిస్ట్ ఆఫ్ రిక్వెస్ట్. సీసీ కెమెరాలు, మహిళా పోలీసులు, ఇప్పుడు కొన్ని ఓటర్ రోల్స్ అవకతవకలు, వాటి మీద చాలా వర్క్ చేస్తాం మేము. రోజు చూస్తూనే ఉన్నాం. అవును, తప్పులు తడగ్గా ఉంది ఓటర్ల జాబితా అనేది, తుది ఓటర్ల జాబితా అనేది. అవును, సో దాంట్లో సవరణలు చేయాలంటూ కూడా అంటే ఎన్నో ఎన్జిఓ సంస్థలతో పాటుగా కొన్ని పత్రికలు కూడా అవును రోజు అసలు అంటే ఓటర్ల జాబితాలో జరుగుతున్నటువంటి తప్పులను ఎత్తి చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. అది మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారా సార్ మరి ఎన్నికల అధికారులు?
మాకు చైతన్యం కనిపించినవన్నీ వాళ్ళకి ఫిర్యాదు చేయడం జరుగుతోంది. దాంట్లో కొన్ని డేటా ఏదైతే మిస్సింగ్, ఎపిక్ ఐడి ఉదాహరణకి, ఐపీ అడ్రస్ ఇట్లాంటి కొన్ని లేకపోవడం మూలంగా పోలీసులు మేమేం చేస్తాం, ఎలక్షన్ కమిషనే మాకు కావాల్సిన సమాచారం ఇవ్వట్లేదు కాబట్టి ఈ కేసు వాళ్ళు మూసేయటం, అట్లాంటివి చాలా జరుగుతున్నాయి. సో దాని గురించి కూడా అడిగాం. ఇఫ్ ఐ హ్యావ్ టు గివ్ మోర్ ఎగ్జాంపుల్, చంద్రగిరిలో ఉదాహరణకి ఇట్స్ ఎ నటోరియస్ కాన్స్టిట్యున్సీ. అంటే అసలు అక్కడ జరిగినన్ని అవకతవకలు, దుర్మార్గాలు ఇంకెక్కడ జరగవు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి అనమాట, వాళ్ళు ప్రభుత్వ వనరులు అంటే గ్రామ సచివాలయం, గ్రామాలకు ఇచ్చే ట్రాక్టర్లు అవి వాడుకొని జనాలకి ప్రెషర్ కుక్కర్లు పంచిపెట్టడం, వాల్ క్లాక్స్ పంచిపెట్టడం, ఎంప్లాయీస్ తోటి, ప్రభుత్వ సచివాలయం ఉద్యోగులతోటి, సచివాలయం వాహనాలు వాడుకుంటూ. ఇప్పుడు సచివాలయాలకు వెళ్తే భాస్కర్ రెడ్డి గారు ఎమ్మెల్యే, ఆయన కొడుకు ఫోటో కూడా ఉంటుంది. ఓకే, ఆయన ఫోటో కూడా పెట్టి అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు ఆయన పూర్తిగా. ఏది ఎన్నికల కొరకు అనేది. ఇప్పుడు మీరు ప్రెషర్ కుక్కర్ పంచాలి, దానికి మీరు ప్రభుత్వ ట్రాక్టర్ వాడుకొని, ప్రభుత్వ ఉద్యోగులను వాడుకొని, వాళ్ళందరూ చాలా గర్వంగా ఫోటోలు తీసుకొని పంచడం అనేది అసలు వాళ్ళు ఇది మేము చేస్తుంది తప్పు అన్న అవగాహన కూడా వాళ్ళకి లేదు. ఓకే, ఇవన్నీ మీరు ఎన్నికల ప్రధాన అధికారి దృష్టికి తీసుకెళ్ళాం. ఈ 108 బూతుల గురించి కూడా ఆ నియోజకవర్గంలో, వేరే నియోజకవర్గాల్లో చాలా ఇబ్బందిగా ఉంది. కొన్ని చోట్ల 1500, 1800 ఓటర్లు ఉన్నప్పుడు కూడా ఒకటే బూత్ ఉంది. ఈయన నియోజకవర్గంలో 108 కొత్త బూతులు పెట్టారు. ఎందుకు పెట్టారంటే ఎవరు చెప్పరు. సో అదొకటి. ఇది ఇప్పుడు రాసాం, దిస్ ఈజ్ గోయింగ్ అవుట్. ఇది ప్రెషర్ కుక్కర్ ఒకటి, ప్రెషర్ కుక్కర్, వాల్ క్లాక్, ఈ ప్రభుత్వ సంబంధించిన ట్రాక్టర్లు వాడుకోవటం, సచివాలయ ఉద్యోగులు ఈ డిస్ట్రిబ్యూషన్లో పంచడానికి ఏదైతుందో సచివాలయ ఉద్యోగులను వాడుకోవటం, వాళ్ళ ఫోటోలతో సహా. నేను ఇదేదో దొంగచాటుగా చేసేది కాదు, వాళ్ళు చాలా పబ్లిక్గా చాలా గర్వంగా చేస్తున్నారు. సచివాలయం ఆఫీసులో వాళ్ళ ఫోటోలు ఉండటం, ఇవన్నీ కంపైల్డ్ అండ్ ఈ వారం పంపిస్తున్నాం అది. ఓకే సార్, అసలు ఇప్పుడు అంటే డీజీపీ గారిని తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పుడైనా సరే డీజీపీ గారు చర్యలు చేపట్టే అవకాశం ఉందనుకుంటున్నారా? చర్యలు పట్టకపోతే కోర్టు ధిక్కారమే. సుప్రీంకోర్టు ఇచ్చిన, ఇది 2020లో ఇచ్చింది. అవును, మీకు దాదాపు 3.5 సంవత్సరాల సమయం ఉంది. ఏది ఈ సీసీ కెమెరాలు పెట్టకపోతే కోర్టు ధిక్కారం. వీళ్ళు కోర్టు సుప్రీంకోర్టు అడుగుతాం. మీరు అడిగారు, మీరు ఇచ్చిన ఆర్డర్ ఇది 3.5 సంవత్సరాల క్రితం 2020లో ఇచ్చారు. ఇది 2024, దాదాపు 3.5-4 సంవత్సరాలు అవుతుంది. దీనికి అదనంగా కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్ ఖన్నా గారు ఇచ్చారు. ఇది అమలు చేయమని ఆయన అడగటం జరిగింది. ఇంక ఇప్పుడు కూడా చేయనప్పుడు అది కోర్టు ధిక్కారం కింద వచ్చింది. మరి సుప్రీంకోర్టు తెలుసుకోవాలి. అది ఇట్స్ బిట్వీన్ సుప్రీంకోర్టు అండ్ డీజీపీ. అంటే 2020లో సుప్రీంకోర్టు మార్గనిర్దేశకాలు జారీ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు లేకపోవడానికి కారణం ఏమిటి? కొన్ని పోలీస్ స్టేషన్లో పెట్టారు, కొన్ని పోలీస్ స్టేషన్లలో పెట్టారు, కొన్నిట్లో పెట్టలేదు. బట్ పోలీసులని అడ్డగోలుగా దుర్వినియోగం చేసే ప్రభుత్వం ఇది. వాళ్ళు స్వచ్ఛందంగా ఎందుకు పెడతారు? ఐ డోంట్ థింక్ దే విల్ డూ ఇట్. వాలంటరీగా అయితే పెట్టరు. ఓకే, ఈ విధంగా పెడతారు అనే ప్రయత్నం మనం చేసేది. లేకపోతే రానున్న ఎన్నికల్లో ప్రభావితం చేసే అవకాశం అయితే ఉంటుందా సార్? కొంత భయం అయితే ఉంటుంది కదా కెమెరాలు ఉంటే. ఎంతో కొంత పోలీసుల మీద ఇప్పుడు మనం కూడా మారుతున్న కాలంతో పాటు మనం మారాలి. ఇప్పుడు అమెరికాలో ప్రతి పోలీస్ అధికారికి చెస్ట్ మీద కెమెరా కంపల్సరీ. అతను ఏం చేసినా, అతను మాట్లాడేది రికార్డ్ అవుతుంది, అతను ఎక్కడ ఏం చేస్తుందో అంతా రికార్డ్ అవుతుంది. కనీసం మనం పోలీస్ స్టేషన్లను పెట్టకపోతే పెట్టుకుంటే ఎంతో కొంత వాళ్ళ మీద మానిటరింగ్ చేసినందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఉపయోగపడుతుంది, డెఫినెట్లీ ఉపయోగపడుతుంది. పోలీసులు కూడా కాస్త జాగ్రత్తగా ఉండే అవకాశం. బయటికి పోయి బజార్లో ఇంకెక్కడ 3 వీధులు అవతలు తీసుకుపోతే అంతే, మనం ఏం చేయలేం. కానీ బట్ పోలీస్ స్టేషన్ పరిసరాలలో మాత్రం పర్వాలేదు. మీకు తెలిసింది, ఐ థింక్ అనంతపురం జిల్లాలో కూడా ఒక వ్యక్తిని ఈ మధ్య నగ్నంగా తిప్పారు పోలీస్ స్టేషన్, చూసారు కదా. అది సీసీ కెమెరా ఫుటేజ్ కొంత పోలీసులు కూడా రిలీజ్ చేశారు. ఏమనంటే, మేము అతని బట్టలు తీయలేదు. నిన్న మీరు చూసే ఉంటారు, అనంతపురం రాప్తాడులో జరిగినటువంటి సిద్ధం అనేటువంటి బహిరంగ సభలో అది కవర్ చేయడానికి వెళ్ళినటువంటి ఒక ఫోటోగ్రాఫర్ని, ఒక ఛానల్కి సంబంధించినటువంటి ఫోటోగ్రాఫర్ని అతి దారుణంగా, కిరాతకంగా అతన్ని కొట్టడం జరిగింది. ఇలాంటివి అలాగే మీరు ఆంధ్రప్రదేశ్లో ఒక వ్యక్తికి కనీసం 2 నుంచి 3 ఓట్ల
ఉన్న సందర్భం కూడా రోజు మనం చూస్తూనే ఉన్నాం పేపర్లో. వీటన్నింటినీ కూడా మీరు ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుందా రానున్న రోజుల్లో అంటే ఏం చెప్తారు సార్? అంటే రెండు వేరు విషయాలు. ఇప్పుడు ఒక వ్యక్తికి 2-3 ఓట్లు ఉండేది అనేది అది ఆన్గోయింగ్ చేస్తూనే ఉన్నాం, రాస్తూనే ఉన్నాం. కొన్ని వాళ్ళు సరిదిద్దుకుంటున్నారు. ఇక మరి కొన్ని చాలా భయంకరమైన నియోజకవర్గాలు ఉన్నాయి. నేను చెప్పినట్లు చంద్రగిరి లాంటివి, అవి ఎన్ని చేసినా అసలు అది అరాచకం. ఇంకా అక్కడ మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళని ఆపలేము. అంటే ఎన్ని చర్యలు తీసుకున్నా కానీ వాళ్ళని ఆపడానికి వ్యవస్థ మొత్తం వాళ్ళ చేతిలో ఉంది కదా. సో మీరు కొంతవరకు పోరాడవచ్చు. ఇంకా బరి తెగించిన వాడికి ఇంకా అసలు ఏముంటుంది? పోలీసుల కంప్లైంట్లు ఇచ్చిన వాళ్ళు కేసులు రిజిస్టర్ చేయట్లేరు. పోలీసులకి వీళ్ళు చేసే అరాచకం కంప్లైంట్ రిజిస్టర్ చేయనప్పుడు ఇంకా ఐ డోంట్ నో, విల్ హ్యావ్ టు సీ. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఏమైనా మార్పు ఉంటుందా అనేది మనము వేచి చూడాలి. ఇక జర్నలిస్టుల మీద దాడి విషయానికి వస్తే ఎన్నికల కమిషన్ పాత్ర తక్కువ, కానీ ప్రభుత్వం ప్రధాన బాధ్యతే ప్రజల్ని రక్షించడం. ప్రజలకి ఎటువంటి హాని లేకుండా ప్రజల ఆస్తుల్ని, ప్రజల్ని కూడా వాళ్ళ భౌతికంగా వాళ్ళకి ఎటువంటి హాని జరగకుండా కాపాడాల్సిన మొట్టమొదటి బాధ్యత ప్రభుత్వాన్ని. దాని తర్వాతనే మీ సంక్షేమం కానీ, మీ రోడ్లు కానీ, మీ కరెంటు కానీ, నీళ్లు కానీ ఏవైనా లేటర్. ఫస్ట్ సమాజంలో ప్రభుత్వ భూమికి ఏంటంటే రక్షించడం. ఇంకా దాంట్లోనే విఫలమైతే మనం ఏం చేస్తాం? నిన్న జరిగింది ఒకటే కాదు, అమరావతిలో మొన్న ఇసుక పరమేశ్వరరావు అనుకుంటే జర్నలిస్ట్ని చిత్తగొట్టారు. ప్రాణం పోయినంత పని అయింది. చివరిలో ఏదో బస్సు మరి ఏదో పట్టుకొని వెళ్ళాడంట. దెన్ ఉరవకొండలో ఒకటి నేను చూసుకున్నా ఈ మధ్యలో. ఇంకా మీకు అసలు అమరావతిలో మీకు తెలుసు అసలు పోలీసు కవాతు జర్నలిస్ట్ను ఒక గవర్నమెంట్ స్కూల్లో విద్యార్థులందరినీ బయటకు పంపించి దాంట్లో పోలీస్ పికెటే పెట్టారు, తుళ్ళూరులో అనుకుంటా. పెడితే దాన్ని వీడియో తీయటానికి పోతే అతని మీద పోలీసులే కేసు పెట్టారు. ఇంకొకటి కూడా సార్, అసలు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తల ఓట్లను తొలగించేటువంటి పని ఇప్పుడు అధికార పార్టీ చేస్తుందని, అందులో భాగంగానే అసలు గతంలో ఎలక్షన్ కమిషన్ అంటే ఎన్నికల అధికారిగా పనిచేసినటువంటి నిమ్మగడ్డ రమేష్ గారి ఓటు కూడా గతంలో తొలగిపోయింది. ఆ తర్వాత ఆయన మళ్ళీ అంటే అసలు ఫైట్ చేసి మరీ ఆయన ఓటును ఆయన మళ్ళీ తిరిగి తెచ్చుకున్నారు. ఇటువంటి నేపథ్యాన్ని మనం రెగ్యులర్గా చూస్తూ ఉన్నాం. అసలు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎంతోమంది కార్యకర్తల ఓట్లు గల్లంతవుతూ ఉన్నాయి, కొన్ని దొంగోట్లు అయితే చేరుతూ ఉన్నాయి. ఈ అంశాన్ని ఎలా చూడొచ్చు అసలు? రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా కొన్ని నియోజకవర్గాలు ఈ సమస్య స్పష్టంగా ఉందండి. సో అందుకే అదే అంటున్నాను, Form 7 అంటే Form 7 అంటే మీ ఓటు డిలీట్ చేయడానికి. అది ఆ నియోజకవర్గంలో ఎవరైనా అప్లై చేయొచ్చు. మీరు మీ ఇంటి పక్క వాళ్ళు ఓటు డిలీట్ చేయమని మీరు అప్లై చేయొచ్చు. అయితే దాన్ని ఈఆర్ఓ ప్లస్ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్ అంటే ఆ బూత్ని మేనేజ్ చేసే ప్రభుత్వ అధికారి ఎవరైతే సచివాలయం స్టాఫ్, యూజువల్లీ సచివాలయంలో ఉన్నవాళ్ళు దాన్ని వ్యాలిడేట్ చేసుకోవాలి. కానీ వాళ్ళు కుమ్మకాయ డిలీట్ చేస్తే మనం ఏం చేయగలం? అది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఓటు డిలీట్ అయిందో లేదో చూసుకోవాలి. నాకు ఒక గ్రామం పేరు గుర్తురావట్లేదు. అంటే ఓటర్ కార్డుతో మొబైల్ నెంబర్ అనుసంధానించబడి ఉంటే వాళ్ళకి అలర్ట్స్ వస్తున్నాయి. అంటే పాత రోజుల్లో ఈ ఓటర్ కార్డు చేయించుకున్న వాళ్ళకి ఏంటంటే మొబైల్ నెంబర్ అనేది అనుసంధానించలేదు, అలాంటి వాళ్ళకి అలర్ట్స్ రావట్లేదు. దాని ద్వారా ఏంటంటే అసలు మొబైల్ నెంబర్ ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటున్నారు. మొబైల్ నెంబరు అలాగే మెయిల్ ఐడి లేదు అంటే ఆ ఓటును తొలగించేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది అంటూ కూడా ఇప్పుడు ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తూ ఉంది. నాకు మొన్న మధ్య ఒక ఆలోచన, ఒక గ్రామం అది అనంతపురం జిల్లానే అనుకుంటా, అది కూడా ఒక బూత్లో 110 మంది ఓట్లు తీసేశారు. తీసిన తర్వాత వీళ్ళు లబోదీపం అని గొడవ చేసిపోయి మళ్ళీ అతి కష్టం మీద తెచ్చుకుంటే మళ్ళీ 3 నెలలు మళ్ళీ తీశారు. సో కొన్ని నియోజకవర్గాలు అట్లా ఉన్నాయి. ప్రజలు పోరాడాలి. కానీ వాళ్ళు మా ఊరాళ్ళతో మాట్లాడితే ఏంటంటే, మీరు ఎప్పుడైతే ఓటు డిలీట్ చేశారో మళ్ళీ నా ఓటు యాడ్ చేయమన్నప్పుడు ఆ వచ్చే వ్యక్తి ఎప్పుడు వస్తాడో తెలియదు, మళ్ళీ వచ్చి వ్యాలిడేట్ చేయాలి. ఇప్పుడు కృష్ణ గారు ఓటు వెళ్ళిపోయింది, మళ్ళీ మీ ఇంటికి వచ్చి చెక్ చేసుకుంటారు, ఇక్కడ కృష్ణ అనే వ్యక్తి ఉన్నాడా లేదా అనేది చూసుకుంటారు. చూసుకున్నప్పుడు అప్పుడు లేకపోతే మనం ఏం చేయలేం. కానీ వాడు ఎప్పుడు వస్తాడో మీకు తెలియదు. ఎన్ని రోజులు ఉంటాం సరే ఇక్కడ ఇంట్లో ఇట్లా పడిగా అప్పుడు ఓటు కోసం అందరు పీపుల్ మనకు ఓటు కొరకు ఇంట్లో కూర్చొని 10 రోజులు ఓటు ఉంటాడండి. నాకు ఓటు ఉందంటే ఎన్నికల రోజు పోయి ఓటు వేసినామంటే వేసి వస్తాడు. కావాలంటే ఒక ఇంకా కొంచెం బాగా మోటివేటెడ్ అయితే 1 గంట లైన్లో ఉంటాడు. అంతకంటే ఎక్కువ కష్టపడటానికి ఎవరు ఇష్టపడరు. సో అట్లాంటి ఉదంతాలు చాలా ఉన్నాయి. బట్ పోరాటం చేస్తున్నాం. బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. కానీ ఓవరాల్గా నేను అనుకోవటం ఏంటంటే 90% వరకు పర్వాలేదు నియోజకవర్గాలు, 10% అటు ఇటుగా ఉన్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ.